బల్లాలుడికి పుట్టుకతోనే విఘ్నేశ్వర భక్తి వచ్చింది. బల్లాలుడు చిన్నతనం నుంచే వల్లీ నగరానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి అక్కడ అందమైన విఘ్నేశ్వర ఆలయం కర్రలతో కట్టుకున్నాడు. తాటాకులతో పందిరి వేసి పందిరి కింద సింధూర గణపతిని ప్రతిష్ఠించుకున్నాడు. బల్లాలుడికి అదృష్టశాస్తు అడవిలో ఒక శిలాపలకం దొరికింది. దానికే సింధూరం పూసి గణపతిగా భావించి భక్తితో పూజించేవాడు బల్లాలుడు. పెద్ద కర్ర తీసుకుని అడవికి బయలుదేరాడు కళ్యాణుడు అడవికి చేరుకునేసరికి అతనికి ఒక పచ్చడి పందిరి కనిపించింది. పందిరి కింద సింధూరంతో అలంకరించిన గణపతి ముందు బల్లాలుడు ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః అనే మంత్రం నిరంతరంగా జపిస్తూనే ఉన్నాడు. ఆ సమయానికి తక్కిన పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఆ పిల్లలు ఇంటి నుండి తెచ్చుకున్న చింతపండు కారం కలిపి గణేశుడికి నివేదన చేస్తున్నారు. అది చూసిన కళ్యాణుడికి పట్టరాని కోపం వచ్చి, ఓరి దుర్మార్గుడా, నీవు పాడవడమే కాకుండా ఈ పిల్లలందరినీ పాడు చేస్తున్నావా? నాకు చెడ్డ పేరు తెస్తున్నావా మూడుడా అంటూ కర్ర పట్టుకొని జపంలో మునిగి ఉన్న బల్లాలుణ్ణి రక్తం వచ్చేలా కొట్టాడు కళ్యాణుడు. అంతటితో ఆగాక గణపతి విగ్రహాన్ని కాలితో తన్ని ముక్కలు ముక్కలుగా విసిరేశాడు. నిజానికి కళ్యాణుడు దైవభక్తి కలవాడే అయినప్పటికీ ఆవేశంలో తనని తాను మర్చిపోయాడు. ఎంతో కష్టపడి బల్లాలుడు కట్టిన మందిరమంతా పీకేశాడు. దాంతో పక్కన ఉన్న పిల్లలంతా హడలి పారిపోయారు. ఏరా, నీకు పూజలు కావాలా? అసలు ఇలాంటి విగ్రహాలు ఎక్కడైనా ఉంటాయా? తొండం ఉన్న దేవుని పూజించడం ఏమిట్రా నీ పిచ్చి కాకపోతే అని నైవేద్యాలన్నీ కాలితో విసిరిపారేసి ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్న తన కొడుకుని చెట్టుకు కట్టేశాడు కళ్యాణుడు. ఇప్పుడు చూస్తా నిన్ను ఏ దేవుడు రక్షిస్తాడో. ఒక రాయికి సింధూరం పూసి దేవుడు అని పూజలు చేసి నీ సాటి పిల్లలను పాడు చేస్తావా? నాకు ఊళ్ళో చెడ్డ పేరు తెస్తావా? నీకు తిండి లేదు, తిప్పల్లేవు, ఇక్కడే పడుండు అని తన దారిని తాను ఇంటికి వెళ్ళాడు కళ్యాణుడు. బల్లాలుడు గణపతిని స్మరిస్తూ ఇలా పలకసాగాడు. నిన్ను విఘ్నాలు తొలగిస్తావని అందరూ కీర్తిస్తుంటారు. నీ పేరే విఘ్నేశ్వరుడు, విఘ్నాలకు అధిపతివి, విఘ్ననాయకుడువు. ఎవరికైనా జీవితంలో ఆటంకాలు వచ్చినా కష్టాలు వచ్చినా తొలగిస్తావట. ఆ మాట నిజమా? నాకు సందేహం వస్తుంది. ఇప్పుడు అసలు నువ్వు నిజంగా ఉన్నావా లేదా అనే అనుమానం కూడా వస్తుంది అని బాగా ఏడ్చి బల్లాలుడు ఇలా పలకసాగాడు. నా తండ్రి నన్ను కొట్టినందుకు నాకు బాధలేదు స్వామి. పరమ పవిత్రమైన నీ రూపాన్ని కాళ్ళతో తన్ని విసిరి అవతల పడేశాడు. ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అటువంటి వాడు నాకు తండ్రే కాదు. నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను. ఓ గణేశ, నా భక్తి ఉన్నత భక్తి అయితే, నా భక్తి నిజంగా గొప్పది అయితే, దృఢమైన భక్తి నీ మీద నాకు ఉంటే, నీ ఆలయాన్ని ధ్వంసం చేసి నీ విగ్రహాన్ని కాలితో తన్నిన నా తండ్రి వెంటనే గుడ్డివాడైపోగాక, చెమిటివాడు అయిపోగాక, గూనివాడైపోగాక, మూగవాడైపోగాక, ఖచ్చితంగా అయిపోవాలి అని పలికాడు బల్లాలుడు. పూర్తి కథ కోసం కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి.